నా పేరు కృష్ణకుమార్. రైల్వేస్ వర్క్ చేస్తున్నాను మెకానికల్ డిపార్ట్మెంట్లో. సో 2018లో నేను ఏసీఎల్ లెఫ్ట్ లెగ్ ఏసీఎల్ ఆపరేట్ చేయించుకున్న తర్వాత బాగానే ఉంది. కాకపోతే ఒక 2-3 ఇయర్స్ అయినా కూడా స్ట్రెంత్ కొంచెం రాలేదు. తర్వాత కొంచెం వాకింగ్ స్టైల్ కూడా తేడా వచ్చింది. సో డాక్టర్ దీప్తి ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వచ్చాను. ఆవిడ చెక్ చేసి పెట్టెలు కొంచెం లైట్గా పక్కా జరిగింది. అది సెట్ అవ్వాలి. అది సెట్ అవుతేనే మీకు వాకింగ్ స్టైల్ కూడా చేంజ్ అవుతుంది, అలాగే స్ట్రెంత్ కూడా అవుతుంది అని చెప్పారు. సో నేను ఆవిడ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఒక 12 సిట్టింగ్స్ తీసుకున్నాను. 12 సిట్టింగ్స్లో నాకు ఈ పెట్టడం కరెక్ట్ రైట్ లొకేషన్కి వచ్చేసింది. తర్వాత వాకింగ్ స్టైల్ కూడా నార్మల్ అయిపోయింది. దాంతోపాటు షీ హాస్ గివెన్ ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చేయించారు, చాలా ఎక్సర్సైజ్ చేయించారు. తర్వాత ఫస్ట్ నీడ్లింగ్ కూడా చేయించారు, కప్పింగ్ కూడా చేశారు ఒక 3 సిట్టింగ్స్. దానివల్ల చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. తర్వాత ఈ ఎక్సర్సైజ్ చేయడం, తర్వాత వాట్ ఆర్ ద అదర్ వర్డ్స్, మ్యానిపులేషన్, మెయిన్ మ్యానిపులేషన్ కంబైన్డ్ విత్ ఎక్సర్సైజ్, దట్ హెస్ గివెన్ ఏ వెరీ గుడ్ రిజల్ట్. అండ్ ఫర్దర్గా ఫైనల్గా ఏం చేశారు అంటే లేజర్ ట్రీట్మెంట్, లేజర్లో ఐఎఫ్టీ ఒకటి, తర్వాత అల్ట్రాసోనిక్ ఒకటి 2 చేశారు. సో టోటల్గా 12 సిట్టింగ్స్లో నాకు మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది. కప్పుది పెడల్ కరెక్ట్ పొజిషన్ రావడము, వాకింగ్ స్టైల్ కరెక్ట్ రావడము. తర్వాత ఈ ఎక్సర్సైజ్ వల్ల ట్విస్టింగ్, ఇంతకుముందు ట్విస్ట్ అయినప్పుడు కొంచెం పెయిన్ వచ్చేది, అది కూడా చాలా మటుకు తగ్గింది ఇప్పుడు. అవి కాకుండా చాలా ఎక్సర్సైజ్ కూడా చెప్పారు, హోమ్ ఎక్సర్సైజ్ కూడా చెప్పారు. నెక్స్ట్ అవి కంటిన్యూ చేసుకుంటే ఇంకా ఫర్దర్ ఎక్సర్సైజ్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుందని చెప్పారు మేడం. సో వెరీ గుడ్ ట్రీట్మెంట్. ఇది చాలా చాలా సపోర్టివ్ అండ్ వెరీ కేరింగ్. షీ హెస్ గివెన్ వండర్ఫుల్ ట్రీట్మెంట్. షీ హెస్ గాట్ ఆల్ ది ఫెసిలిటీస్ హియర్. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఉన్నాయి, అలాగే లేజర్ ట్రీట్మెంట్ ఉంది, నీడ్లింగ్ ఉంది, కప్పింగ్ కూడా ఉంది. ఆల్ దీస్ హెల్ప్ మీ a lot, and she has given a good treatment. Thank you very much, sir.